హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మనకి కంపల్సరీగా గ్యారంటీగా పక్కాగా వచ్చే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అనే కాన్సెప్ట్లో చాలామంది అడుగుతున్నారు. సో చాలామంది రివిజన్ టెస్ట్ అడుగుతూ ఉన్నారు. కానీ నా దగ్గర సెట్ బి సెట్ సి ఏమి లేవండి. అదేదో సెట్ ఏ అయ్యింది కదా అని చెప్పి మా స్కూల్లో ఎగ్జామ్ అయిపోతే ఆ పేపర్లు మాత్రం పెడతాం జరిగింది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెట్స్. ఇంకా ఎగ్జామ్స్ ఉంటాయా లేవా అని ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మనకి ఇంకా 50 days ఉన్నది. సో అప్పుడే గవర్నమెంట్ అయితే 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసే ఉద్దేశం అయితే ప్రజెంట్ లేదు. ఎందుకంటే జూన్లో కాబట్టి ఎగ్జామ్స్ కొద్దిగా మేలో కానీ ఆ డెసిషన్ తీసుకోరు. ప్రజెంట్ మనం చేయాల్సిన పని, సో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయినాయి, కానీ అప్పటిదాకైతే మనం కంపల్సరీగా ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారేమో ఇన్ కేస్ ఆ టైంకి అంతా బాగా ఉంటే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రివిజన్ చేసుకోండి. ఇలాంటి అపోహలు అయితే నమ్మమాకండి, మీ వేలో మీరు రివిజన్ చేయండి. సో ఈరోజు నేను చెప్పబోయే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ముఖ్యంగా ట్రిగనోమెట్రీలో ఈ 7th క్వశ్చన్ కంపల్సరీగా నేర్చుకోండి. ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అలానే ఈ 10th క్వశ్చన్, if cosecant theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. సేమ్ అట్లానే సింప్లిఫై secant a into 1 minus sin a into secant a plus tan a. దాని పైది కూడా నేర్చుకోండి కొద్దిగా. షో దట్ 1 by cos theta minus cos theta equal to tan theta into sin theta. ఇవి అన్నీ ఇంపార్టెంట్ ఏనండి. ముందు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం ముందు ఈ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సేమ్ అలానే ఇక్కడ ఎగ్జాంపుల్ 15 ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా. ఇది చిన్నదైనా కూడా మనకి చాలా ఎగ్జామ్లో బాగా అడుగుతున్నారు. షో దట్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ టు ది పవర్ ఆఫ్ 4 థీటా ఈక్వల్ టు సీకెన్ టు ది పవర్ ఆఫ్ 4 థీటా మైనస్ సీకెన్ స్క్వేర్ థీటా. ఇక నెక్స్ట్ ఈ 11.3 కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. రెండు కలిపి కూడా ఎస్ఏ టైప్ అడగచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. అలానే ఈ 5th క్వశ్చన్ కూడా చాలా సింపుల్ కానీ అప్పుడప్పుడు ఎస్ఏ టైప్ అడుగుతున్నారు. ఇఫ్ ఏ కామా బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, దెన్ షో దట్ టాన్ ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు కాట్ సి బై 2. సేమ్ ఈ 3rd క్వశ్చను, ఈ 6th క్వశ్చను, అలానే ఈ 4th క్వశ్చన్, ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ ఉండే అవకాశం ఉంటుంది. వెరీ షార్ట్ ఆన్సర్ అన్నమాట. అవి మేబీ ఇస్తే 2 మార్క్స్కి ఇవ్వచ్చు. సో ఈ ఎక్సర్సైజ్లో ముఖ్యంగా ఈ 3, 4, 5, 6 బాగా నేర్చుకుంటే మీకు యూజ్ ఉంటుంది. అలానే సెకండ్ బిట్ ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్లోకి వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి కన్ఫర్మ్గా. కొద్దిగా కమ్యూనికేషన్స్ అంటే రీజన్స్ అనే స్కిల్స్ అకాడమిక్ స్టాండర్డ్ కింద ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి, జస్టిఫై యువర్ ఆన్సర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇది చాలా సింపుల్ అండి, జస్ట్ ఒకసారి చూసుకోండి. ఇంకా ఫస్ట్ ఎక్సర్సైజ్లో వచ్చేసరికి 7th క్వశ్చన్ ఐ థింక్ అనుకుంటా. సో ఇది పక్కాగా నేర్చుకోండి. ఉన్న వాటిలో చాలా ఇంపార్టెంట్ ఎస్ఏటి అన్నీ ఇంపార్టెంటే. ప్రజెంట్ అయితే ప్రస్తుతం ముందు అర్జెంటుగా దీని అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. కాట్ థీటా ఈక్వల్ టు 7/8, దెన్ ఎవాల్యుయేట్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అండ్ 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. నెక్స్ట్ ఇంకో చాప్టర్ చూద్దాం, సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా చూద్దాం ఒకేసారి. అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి ముందు అర్జెంటుగా చేయాల్సిన ప్రాబ్లమ్స్ మీకు చూపిస్తాను. సో మనకి ఉన్నది 4th ఎక్సర్సైజ్ అండి. ఈ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ అయితే ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. ఈ 1, 2, 3 ప్రూవ్ దట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. ABC is a right triangle let B, let D and E be any points on AB and BC respectively. Prove that AE square plus CD square equal to AC square plus DE square. Prove that 3 times the square of any one side of an equilateral triangle is equal to 4 times the square of the altitude. ఈ మూడు బాగా నేర్చుకోండి, ఒకటి వస్తుంది. అట్లానే ఈ 6th క్వశ్చన్ కంపల్సరీగా 2 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఏబీసీ ఈజ్ అన్ ఐసోసెల్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ లెట్ సి, ప్రూవ్ దట్ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 2AC స్క్వేర్. అట్లానే 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ కూడా బాగా నేర్చుకోండి. ఇంట్లో ఒకటి వచ్చే అవకాశం ఉంది మనకి. ఏ వైర్ ఈజ్ అటాచ్డ్ టు వర్టికల్ పోల్ ఆఫ్ హైట్ 18 మీటర్ is 24 మీటర్ లాంగ్ అండ్ హ్యాస్ స్టాక్డ్ అటాచ్డ్ టు ద అదర్ ఎండ్. హౌ ఫార్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద పోల్ should the stack be driven so that the wire will be thought. Two poles of height 6 meter and 11 meter stand on a plain ground. If the distance between the feet of the poles is 12 meter, find the distance between their tops. అలాగే కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ 15 కావచ్చు, ఎగ్జాంపుల్ 14, అలానే ఎగ్జాంపుల్ 13, అట్లానే ఎగ్జాంపుల్ 12. ఈ నాలుగిట్లో కన్ఫర్మ్గా ఒకటి ఎస్ఏ టైప్ వచ్చే క్వశ్చన్ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చాలా షార్ట్ ఆన్సరు. ఈ నాలుగిట్లో కూడా ముందు ప్రజెంట్ ఎగ్జాంపుల్ 15 నేర్చుకోండి, దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది ఎగ్జామ్స్లో మనకి. ఏబీసీ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ లెట్ సి, లెట్ బీసీ ఈక్వల్ టు ఏ, సిఏ ఈక్వల్ టు బి, ఏబీ ఈక్వల్ టు సి,
let p be the length of the perpendicular from c on ab, prove that pc equal to ab 1 by p square equal to 1 by a square plus 1 by b square. అలానే స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థీరము, వాటి స్టేట్మెంట్స్ కూడా బై హార్ట్ చేయండి. ఈ ప్రాబ్లం బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూద్దాం. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉన్నది ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. ఈ ఫస్ట్ బిట్లో కనీసం మనకి 2-3 క్వశ్చన్లు ఇవ్వచ్చు, లేకపోతే 4 ఇచ్చి చెక్ చేయమనొచ్చు. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక ఈ 4 కన్ఫర్మ్గా సిచ్యువేషన్ ఇస్తారు. ఈ 4 సిచ్యువేషన్స్లో ఏదో ఒక సిచ్యువేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటాం కానీ, లేదు రిప్రజెంట్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కన్వర్ట్ చేయడమే కాదండి, మీరు సాల్వ్ చేసుకోండి. చాలామంది లేదనుకుంటున్నారు, ఇది మనకి ఉన్నది, మోడల్ పేపర్లో కూడా ఇచ్చారు. సో క్వశ్చన్స్ చూద్దాం. ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than the twice of its breadth. We need to find the length and breadth of the plot. The product of two consecutive positive integers is 306. We need to find the integers. Rohan's mother is 26 years older than him. The product of their ages after 3 years will be 360 years. We need to find Rohan's present age. A train travels a distance of 480 km at uniform speed. If the speed had been 8 km per 1 hour less, then it would have taken 3 hours more to cover the same distance. We need to find the speed of the train. అనేది కూడా ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 4, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x - 1/3x = 1/6. ఇది కూడా సాల్వ్ చేయండి. సేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ 2 కూడా ఉంటుంది. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్. ఇవి కొద్దిగా బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ పాలినామియల్. సో పాలినామియల్స్లో షార్ట్ ఆన్సర్స్ బాగా అడుగుతారండి. ఇక్కడ ఏదో పాలినామియల్ ఇచ్చేసి p of x = x² - 4x + 3, p of 0, p of 1, p of 2, p of 3 కనుక్కోమంటాం. లేదు 2 వాల్యూస్ ఇచ్చి అవి జీరోసా కాదని చెక్ చేయమంటాం. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ బాగా చదువుకోండి. ఇలా కోఎఫిషియంట్ రాయమంటాం, డిగ్రీ రాయమంటాము, ఇలా చెక్ చేయమంటాం వాల్యూస్ ఇచ్చి. ఈ మోడల్ కన్ఫర్మ్గా మీకు వెరీ షార్ట్ ఆన్సర్స్లో కన్ఫర్మ్గా వస్తుందండి. ఇక పక్కాగా వచ్చేది గ్రాఫ్ అండి ఇక్కడ. సో మనకు ఆల్రెడీగా తెలుసు. సో ఈ చాప్టర్లో మనకి గ్రాఫ్ వస్తుంది. సో x² - x - 12కి, x² - 6x + 9కి, x² + 3x - 4కి, x² - 4x + 5x² - 1. ఈ 4టికి కూడా 5టికి కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎలా గ్రాఫ్ గీయాలో నేర్చుకోండి. దీని తర్వాత ఈ ఎగ్జాంపుల్ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. ఇది పక్కాగా ఇంపార్టెంట్. అలానే ఎగ్జాంపుల్ 6 కూడా ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆఫ్ ద జీరోస్ -2 and -1/3 రెస్పెక్టివ్లీ. ఇక ఈ థర్డ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ బిట్ నుంచి కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. అలానే ఈ బిట్ కూడా వాడు ఇచ్చే 2 వాల్యూస్లో ఒకటి సమ్ ఆఫ్ ద జీరోస్ అని ఇస్తాడు, ఒకటి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని ఇస్తాడు. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. ఇక్కడేమో వాడు జీరోస్ ఇస్తాడు, ఆల్ఫా బీటా ఇస్తాడు, మనం పాలినామియల్ కనుక్కోవాలి. ఇక్కడ మోడల్ వైజ్ నేర్చుకోండి, మీకు ఈ ప్రాబ్లమ్స్ బాగా యూజ్ అవుతాయి. సో ప్రజెంట్ ముందు మెయిన్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీకు స్లోగా చిన్నగా వాటి మీద కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ ఆ రియల్ నెంబర్స్ కూడా చూద్దాం ఒకేసారి. రియల్ నెంబర్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది లాగర్థమ్స్ ఫస్ట్. సో ఈ లాగర్థమ్స్లో ఈ 5, 6, 7, 8 అనే క్వశ్చన్ కొంటాయండి. ఈ 5, 6, 7, 8 ఈ 4 బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా యూజ్ అవుతాయి. కన్ఫర్మ్గా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్లో లాస్ట్ 3 క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. అలానే థర్డ్ బిట్లో కూడా థర్డ్ అండ్ ఫోర్త్ వన్ బాగా నేర్చుకోండి. అలానే ఫస్ట్ బిట్లో లాస్ట్ వన్ ఇదొకటి బాగా నేర్చుకోండి. ఇక ఎగ్జాంపుల్స్ అన్నీ నేర్చుకోండి. ఎగ్జాంపుల్స్ 14, తర్వాత వచ్చేసరికి ఎగ్జాంపుల్ 12, ఎగ్జాంపుల్ 11 వీటి మీద బాగా ఫోకస్ చేయండి. సో ఐఎమ్ షూర్ సో మీకు చాలా ఈజీగా ఉంటుంది. కంపల్సరీగా మనం ఏవైతే ప్రాక్టీస్ చేస్తామో అవి కన్ఫర్మ్గా ఎగ్జామ్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ఈ 5, 6, 7, 8 బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు కన్ఫర్మ్గా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం దీనిలోనే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చాప్టర్స్ చూద్దాం. థ్యాంక్ యూ.